ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఏరోప్లేన్లో షూటింగ్ తీయాలంటే చాలా కష్టం. మనం రామోజీ గారి ఫిల్మ్ సిటీలో ఎయిర్పోర్ట్లో ఎలా షూటింగ్ చేస్తారో చూద్దాం పదండి. చూస్తుంటే భలే ఉంది కదా, చాలా రియాలిటీగా అరేంజ్మెంట్స్ అన్ని. సలార్ సినిమా ఎంతమంది చూశారు? అందులో శృతి హాసన్ తీసుకొచ్చి కిడ్నాప్ చేసే సీన్ ఉంది కదా, అది ఇక్కడే తీశారండి. ఇంటర్నేషనల్ కదా, ఎయిర్ ఏషియా, ఇండిగో, విస్తారా కంపెనీ ఎయిర్ప్లేన్లన్నీ ఇక్కడి నుంచి ఎక్కేచ్చు. చూసారా ఎంత రియాలిటీగా ఉందో సెట్టింగ్. పాతకాలంలో అయితే విశాఖపట్నం అనే బోర్డు పెట్టారు, ఇప్పుడు దాన్ని మార్చేసి కొత్తగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టారు. మరి కొత్త కొత్త వీడియోలు చూడాలి, మరి కొత్త ఇంప్రూవ్మెంట్స్ అన్నీ మీకు కనిపిస్తుంటాయి. రెడ్ వైట్లో వెయిటింగ్ హాల్లో 2-3 అవర్స్ వెయిట్ చేస్తాం కదా లోపలికి వెళ్ళే ముందు, అలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడ చేశారు. నిజంగా మీరు వండర్ అవ్వాల్సిన ఫీలింగ్. మనం లోపలికి వెళ్ళి చూద్దాం నిజంగా ఎలా ఉందో, ఇది రియాలిటీగా ఉందా సెట్టింగ్లా ఉందా అని. కానీ వండర్ఫుల్ అయ్యే ఫీలింగ్ ఏంటంటే ఎంత రియాలిటీగా ఉన్నాయో. హీరో నితిన్ నటించిన సినిమా ఇష్క్, అందులో ఏరోప్లేన్లో సీన్లన్నీ ఇక్కడే తీశారు. చాలా సినిమాలు తీశారు. మీకు అనిపిస్తుందా? డమ్మీ ప్లేన్ అయినా ఎంతమంది వచ్చినా కదపలేకపోయినా చాలా రియాలిటీగా లైటింగు, సీటింగ్ అరేంజ్మెంటు ఒరిజినల్గా షూటింగ్ తీస్తే అసలు మనం ప్లేన్లో ఉన్నామా అనేటట్లుగా అరేంజ్మెంట్ సెట్టింగ్స్ సూపర్ డూపర్ అనుకోండి. మనం ఇందులో ప్రశాంతతగా కూర్చొని మనం నిజంగా ప్లేన్లో ఉన్నామనుకుని ఆ టీవీలో ఇష్క్ సినిమా, నితిన్ గారు తీసిన సినిమా సీన్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి రామోజీ ఫిల్మ్ సిటీలో తీసిన సినిమాలన్నీ చూపిస్తూనే ఉన్నాను. భలే ఉందనుకోండి. నేను లైటింగ్ పెట్టుకోవడానికి లగేజ్కి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. నేను ఏరోప్లేన్లో ఎక్కాను, కానీ ఇది ఒక మంచి ఫీలింగ్. నిజంగా రామోజీ గారి టాలెంట్కి మెచ్చుకోవాలి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.